భారతదేశంలో సమసమాజాన్ని కోరుతూ దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్న మరొక కమ్యూనిస్ట్ దిగ్గజం ఏచూరి సీతారాం ఇక లేరు. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత నెల రోజులుగా ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఏచూరి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. తిరగబడే గొంతు మూగబోయింది. నిజానికి అది వాణి కాదు, అనర్గళంగా మాట్లాడడం ఆయన బాణి. తోచింది చెప్పడం కాదు, తాను ఆలోచించి నిన్ను ఆలోచింపజేసే ప్రసంగాలు ఆయన నిత్య వ్యాసంగాలు. సీతారాం ఏచూరి పదవిన్యాసాల రణభేరి. అవతల ప్రధాని ఉన్నా, ప్రెసిడెంటే కూర్చుని ఉన్నా హోరా హోరీ. ప్రణబ్ ముఖర్జీ ప్రసంగానికి సవరణ, మోడీ ఇరకాటంలో ఏచూరి తీర్మానం అదరహో. ప్రజా సమస్యల ప్రస్తావన కోసం పార్లమెంటు ప్రతిష్టంభన. ఇదే ఏచూరి మదింపు. మాట్లాడితే గుక్క తిప్పక, విమర్శనాస్త్రాల సంధింపు. అనుకున్నది మాటలతోనే సాధింపు. ప్రతి పలుకు ఇంపు. అమెరికా విధానాలు కిట్టని నికార్సైన కమ్యూనిస్ట్. అగ్రరాజ్య ఆధిపత్య పోకడలపై ఎన్ని వాగ్బాణాలు. గణతంత్ర వేడుకలకు బరాకా ఒబామాను వ్యతిరేకించిన స్థితప్రజ్ఞత ఏచూరి సీతారాం ప్రత్యేకత.